బ్రిటన్ పౌరులు సొంతగా ఇప్పుడు అంటే స్వతంత్రోద్యమం మనం చేసాం. 200 సంవత్సరాల పాటు మన దేశాన్ని పరిపాలిస్తే దాదాపుగా ఎప్పటికప్పుడు చిన్న స్థాయిలో ప్రారంభమై క్రమక్రమంగా పెరిగి పెద్దదై స్వతంత్రోద్యమం చేసి స్వతంత్రం సాధించాం. ఇప్పుడు బ్రిటన్ పౌరులు తమకు స్వతంత్రం కావాలని ఉద్యమిస్తున్నారు. చొరబాటుదారులు వచ్చి తమ దేశాన్ని అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారని, తమ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారని, వాళ్ళ వలన తమ రక్షణకి ముప్పు వాటిల్లిందని ఉద్యమాలు చేస్తున్నారు. ఒకప్పుడు మనం బ్రిటిష్ వాళ్ళ నుండి మనకు రక్షణ కావాలని ఉద్యమిస్తే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ దేశంలో వాళ్ళు చొరబాటుదారు నుండి రక్షణ కావాలని ఉద్యమిస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా చివరికి బ్రిటన్ ప్రధాని కేర్ స్టార్మర్ రాజీనామా చెయ్యాలి అన్నటువంటి నినాదాలతో జరుగుతున్నటువంటి ఉద్యమాలకు సంబంధించినటువంటి సజీవ సాక్ష్యం అని చెప్పి అక్కడ ప్రజల్లో తిరుగుబాటు పెరిగిపోయింది, విరక్తి కలిగేసింది, ఉద్యోగాలు పోతున్నాయి, ఉపాధి అవకాశాలు కోల్పోతున్నాయి, భద్రత లేకుండా పోయినటువంటి పరిస్థితి అన్నటువంటి దాంతో ప్రజలందరూ రోడ్లు ఎక్కుతున్నారు అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం. ఉద్యమాలు పెద్ద ఎత్తున పెరిగిపోతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతున్నది ఇక్కడ.